నమస్కారం. మన దేశాన్ని భరతమాత అంటూ స్త్రీమూర్తిగా సంబోధిస్తూ ఉంటాం. కానీ అలాంటి ఈ దేశంలో స్త్రీలపై ఎన్నో అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో చట్టాలు కొత్తగా తయారు చేసినా, ఉన్న చట్టాలని సవరించినా కూడా ఆ అన్యాయాలు ఆగట్లేదు. కానీ వీటిని ప్రశ్నించడానికి 3 ఏళ్ల అజ్ఞాతవాసం తర్వాత ఒకడొచ్చాడు. వకీల్ సాబ్. ఎన్నో నిజాల్ని బయటికి తీశాడు. ఆ బయటికి తీసే క్రమంలో ఎన్నో వాదోపవాదాలు జరిపారు నందాజీతో. మరి ఆ నందాజీ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మనం కూడా కాసేపు ఆయనతో వాదోపవాదాలు జరుపుదామా? వద్దు, చర్చిద్దాం సేఫ్ సైడ్. హలో నందాజీ, నమస్కారం. ఎలా ఉన్నారు? నాకేం తక్కువ అద్భుతంగా ఉన్నాను. అద్భుతంగా ఉండాలి. ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్లు ఇంకా చాలా చాలా చేయాలి. చాలా ఆనందంగా ఉంది మళ్ళీ వకీల్ సాబ్లో నందాజీగా మిమ్మల్ని చూడడం. పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, నందా, ఈ మూడిటి గురించి ఏం చెప్తారు? ఆ క్రెడిట్ మన పూరి జగన్నాథ్కి వెళ్ళాలి. సమ్ డైరెక్టర్స్, సమ్ రైటర్స్, బద్రీలో నందా అండ్ బద్రీనాథ్ 2 క్యారెక్టర్స్ సృష్టిస్తాడు. అండ్ హీ క్రియేటెడ్ దట్ స్ట్రీక్, దట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు కూడా నువ్వు నందా అయితే నేను బద్రీ అంటుంటారు ఆడియన్స్. థ్యాంక్ యూ పూరి ఫర్ దాట్. ఇన్ఫ్యాక్ట్ ట్వీట్ కూడా చేశాను. బద్రీ మిస్టర్ పవన్ కళ్యాణ్, హీ ఈజ్ అ ఫినామినన్. అది ఎందుకు జనాలు ఇంత ఇష్టపడతారు ఎవరికి అర్థం కాదు. అది దట్ ఈస్ సంథింగ్ ఇన్ హిమ్ అండ్ హీ హ్యాస్ దట్ స్టేచర్ అండ్ గుండెల్లో ఉండిపోయారు అంతే ఆయన. అంతే, అవును. సో వెన్ ఎవర్ ఈజ్ యాంగ్రీ, వెన్ ఇస్, అండ్ ఇట్స్ సో వండర్ఫుల్ టు వర్క్ విత్ హిమ్ బికాస్ హీ ఈజ్ ఆల్రెడీ అ పవర్ హౌస్ అండ్ హీ రిప్రజెంట్స్ పవర్ అండ్ దెర్ ఈజ్ పీపుల్ అండ్ ఫ్యాన్ బేస్ అండ్ పీపుల్ హూ లవ్ హిమ్. చాలా ప్రేమించేవాళ్ళు. అండ్ ఫర్ మీ బికాస్ ఆఫ్ దాట్ దే సే బోత్ ఆఫ్ యూ ఆన్ ఫ్రేమ్ లక్స్. సుస్వాగతం ఉండొచ్చు, బద్రి ఉండొచ్చు, కెమెరామెన్ గంగతో రాంబాబు ఉండొచ్చు, జల్సా ఉండొచ్చు. అండ్ దిస్ ఇస్ మై 5th film with వకీల్ సాబ్. వకీల్ సాబ్. రైట్. It was always joy to work with a powerhouse like. సో అంటే యు ఆర్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ ద స్ట్రగ్లింగ్ ఏజ్. అంటే అప్పటి నుంచి మీరు చూస్తున్నారు ఆయన్ని. సుస్వాగతం ఈజ్ హిస్ బిగినింగ్ ఆఫ్ కెరియర్. అంటే ఆయన కెరియర్ స్టార్టింగ్లో కళ్యాణ్ గారికి సుస్వాగతం. అక్కడి నుంచి ఈరోజు ఒక పవర్ స్టార్గా ఆయన ఎదగడం. కళ్యాణ్ వేరు. అప్పుడు చూసిన కళ్యాణ్ వాజ్ అ వెరీ షై కళ్యాణ్. ఓకే. వెరీ రిలక్టెంట్ కళ్యాణ్. ఓకే. ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఆయన. సో హీ వాజ్ యాక్టింగ్ చేయాలి. ఎస్, ఎవ్రీథింగ్ వాజ్ అ బిగినర్. అప్పుడు చూసిన కళ్యాణ్ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ టోటలీ మెటమార్ఫసిస్. ఇది ఒక పెద్ద వ్యక్తిత్వం అయిపోయింది. ఇట్ హస్ బికమ్ క్రేజ్. ఇట్స్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. అఫ్ కోర్స్ అప్పటి నుంచి చూసిన వాళ్ళకి ఆ లోపల ఆ షైనెస్ ఇంకా ఉంది. దో పవన్ ఈజ్ అ వెరీ బోల్డ్ పర్సన్, హీ షైస్ అవే ఫ్రమ్ థింగ్స్ అండ్ హీఈస్ అ మోర్ సైలెంట్ అండ్ ఇంట్రోవర్ట్ అండ్ ఆల్వేస్ థింకింగ్. బట్ అప్పటికి ఇప్పటికీ అది ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ ఆఫ్ పవన్ కళ్యాణ్ యాజ్ అ పవర్ హౌస్, యాజ్ అ పర్సన్. ఆయనకున్న దేశం పట్ల, జనాల పట్ల, సొసైటీ పట్ల ఉన్న ఆయన లవ్, ప్రేమ అనేది వేరే 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 వ్యక్తిత్వంగా మారిపోయింది. హీ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ ఎనీమోర్. ఒక సినిమా నటుడు మాత్రం కాదు కదా, ఒక జనసేన ఆన్ టు ద ఎర్త్. అండ్ ఆయన కూడా సెట్స్ నుంచి జనాల మధ్యలోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంది. సో మచ్ విచ్ ఇస్ చేంజ్డ్ ఇన్ హిమ్ ఆల్సో. సో హీ హస్ బికమ్ సంథింగ్ ఎల్స్. అండ్ ఈ వకీల్ సాబ్ విషయానికి వస్తే, ఒక క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి అంటే ద ఆపోజిట్ క్యారెక్టర్ ఆల్సో షుడ్ బి, అంటే అదే రేంజ్లో ఉండాలి. ఆ టగ్ ఆఫ్ వార్ బాగుంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ, ఇటు నందా గారి క్యారెక్టర్ కానీ, రెండు కూడా అలా అలా కనిపించాయి మాకు కోర్ట్ సీన్స్లో. సో వాట్ యూ సే అబౌట్ దట్? వాస్ ద క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్, టు ద ప్రొడ్యూసర్ హూ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ లైక్ దిస్. చాలా అవసరమైన కథ కదా ఈ పీరియడ్లో. ఫస్ట్ వీ షుడ్ టాక్ అబౌట్ దాట్. ఇలాంటి ఒక కమర్షియల్ బేస్లో ఒక రెలవెంట్ ఫిల్మ్ కావాలి, ఓ ఇష్యూ గురించి మాట్లాడే ఫిల్మ్ కావాలి అని ప్రొడ్యూసర్ అనుకోవడం, దానికి వేణు శ్రీరామ్ గారు ఇట్ అండ్ చాలా నీట్గా సూట్ అయింది పవన్ గారు. ఇప్పుడు ఈ మధ్యలో ఆయనకు అమ్మాయిల గురించి కానీ, ఆడవాళ్ళ గురించి కానీ, సొసైటీ గురించి కానీ ఆయనకున్న, సో ఓన్లీ సినిమా కన్నా ఆయన కూడా ఏదో అలాంటిది వచ్చింది. సెకండ్ హాఫ్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాజ్ ఈ సినిమా తీసుకున్నప్పుడే మనకు తెలుసు ఇట్ ఈస్ సెకండ్ హాఫ్ కోర్ట్ రూమ్ అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ కోర్ట్ రూమ్ విత్ అ బిగ్ స్టార్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎల్స్, నో అదర్ గ్లామర్. స్కూల్కి వెళ్ళినట్టు వచ్చాం. లైక్ ఇట్ వాజ్ 8 కోర్ట్ సీన్స్ మనకి. సో ఎవ్రీ డే నాకు 1 month ముందే నాకు 8 ఫైల్స్, కోర్ట్ 1, 2, 3, 4, 5, 8. సో అది చదువుకోవడం, రేపు ఏంటనడం,
కార్లో ఇద్దరు వస్తుంటే ఆయన కానీ నేను కానీ మన కారు ముందు ఆ 8 కోట్స్ ఫైల్స్ తీసుకుని వచ్చేవాళ్ళం. ఓకే. అండ్ సో బ్యూటిఫుల్ ఆఫ్ హిమ్ ఆల్సో, పవన్ ఆల్సో, యూనో ప్రతిరోజు ఇవాళ ఈ సీన్ చేస్తున్నాం, 8 scenes వీ హ్యావ్ టు డూ ఇట్. సో అందులో చేంజెస్ ఏముంటాయి, రిహర్సల్స్ ఏముంటాయి. ఒకరోజు అయితే నేను కొంచెం ఐ డూ లాట్ ఆఫ్ హోంవర్క్ ఆన్ దిస్. ఒకరోజు నేను వస్తే 7:30కి వచ్చి కూర్చున్నాడు ఆల్రెడీ. ఓకే. యూజువల్లీ ఒక 9 కదా కాల్ షీట్ అంటే వస్తే ఈజ్ ఆల్రెడీ దేర్. థర్డ్ డే అనుకుంటా. అదే ఐ రియలైజ్ దిస్ మ్యాన్ ఈజ్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. అంటే వచ్చి లేదు నేను షూటింగ్ 10 గంటలకే, బట్ నేను వచ్చి కొంచెం అదే కోర్టులో కూర్చొని అలవాటు ఫీలింగ్ ఇట్, రైటింగ్ ఇట్, థింకింగ్ ఇట్, అండ్ ఆయన థాట్ ప్రాసెస్ ఏముంది, ఆయన కాంట్రిబ్యూషన్ టు ద సీన్స్. సో నాకు ఈ మధ్య కాలంలో చాలా నచ్చింది. అంటే 2 actors అండ్ ద డైరెక్టర్ ఒక 6-8 కెమెరాస్ పెట్టేశారు ఆల్రెడీ. సెట్ ఇస్ సెట్, ఆల్ ఆర్టిస్ట్ ఆర్ దేర్, అండ్ ఆల్ ద 3 women, 3 girls, దే వర్ మైండ్ బ్లోయింగ్, దే వర్ దేర్. సో ఇదేనో మీ డేట్ ఇంతే ఉంది చూసి పంపిస్తామని కాదు. ద హోల్ పీపుల్ వర్ దేర్ ఆన్ ద సెట్స్. ఆయన షార్ట్ని లేకపోయినా బికాస్ దే హెడ్ కెప్ట్ కెమెరాస్ లైక్ దట్ ఫ్రమ్ ఆల్ ద యాంగిల్స్. అండ్ హిస్ ఇన్వాల్వ్మెంట్ అండ్ హిస్ రిహర్సల్స్, ఇలా కాదు ఇది కంఫర్టబుల్గా ఉండదు నాకు చెప్పడానికి, ఇలాంటి థాట్ ప్రాసెస్ని ఎలా చేద్దాం, ఆ డిస్కషన్. ఐ థింక్ అది ఆ వర్క్ ఇట్ ఈస్ నాట్ దట్ వన్ దట్ ఈస్ వాస్ ఈస్ సీన్ ఆన్ స్క్రీన్. రైట్. స్క్రీన్లో ఇవాళ మీకు అలా కనిపిస్తుందంటే ఎవ్రీబడి వర్ ఇన్సైడ్ ద సీన్. దట్ ఈస్ బికాజ్ హీరో లైక్ హిమ్, స్టార్ లైక్ హిమ్ డిసైడెడ్ నేను ఐ విల్ బి దేర్ విత్ ఎవ్రీబడి. బ్యూటిఫుల్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.